పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. అందరికీ నమస్తే. నేను మీ కీర్తన, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. అనుకోకుండా ఈరోజు ఎఫ్బీ అలా చూస్తుంటే ఒక గొప్ప వీడియో నా కళ్ళకు కనపడింది. మనందరికీ తెలుసు, యాక్టివ్ సీఎంగా, ముఖ్య సలహాదారుడిగా, అలాగే సకల శాఖల మంత్రిగా వర్క్ చేస్తున్న సజ్జల గారి నోటిలోంచి ఒక ఆనిముత్యం ఊరిపడింది. నిజంగా ఆశ్చర్యపోతారు గాక. నాది 14,000 శాలరీ. నమ్మరా అక్క, నమ్మరా చెల్లి, నమ్మరా తమ్ముడు, నమ్మరా? నిజంగా సజ్జల గారికి 14,000 శాలరీకి ఆయన వర్క్ చేస్తున్నారంట. మరి వాలంటీర్ వ్యవస్థకు 5,000 శాలరీనే గౌరవ వేతనం కింద చెప్పినప్పుడు 14,000 తీసుకున్న శాలరీకి సజ్జల గారు పనిచేస్తుంటే ఆయనకి ఎలాంటి గౌరవ వేతనం కింద దీన్ని ప్రకటిస్తారో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అవాక్కై ఆశ్చర్యంతో వినడానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే సలహాదారులకి మేము ప్రత్యేకించి 3 లక్షల నుంచి 4 లక్షల శాలరీలు ఇస్తున్నారు, విత్ అలవెన్సెస్ కలిపి. అలాంటిది ముఖ్య సలహాదారుడుగా ఉన్న సజ్జల గారికి 14,000 శాలరీ అంటే నమ్ముతారా? అంటే జనాల్ని ఎంత వెర్రోలని చేస్తున్నారంటే, అధికారంలోకి అబద్ధ హామీలు చెప్పి వచ్చాం, అధికారం ఇలా అలాగే అబద్ధ హామీలతోనే కంటిన్యూ చేస్తాం, ఇంకెలాగో ప్రజలు తిప్పికొట్టి తరిమి కొట్టే ప్రయత్నం చేయబోతున్నారు కాబట్టి ఇంకొక అబద్ధ హామీ చెప్తే నమ్ముతారులే అని వీళ్ళ కల్లబొల్లి మాటలతో మళ్ళీ ముందుకొచ్చి, ఇప్పుడు చెప్పండి అమ్మా, నమ్మమన్నా నమ్మము సజ్జల గారు, నమ్మము వైసీపీ కార్యవర్గాన్ని, మా ఓటు ఎన్డీఏ కూటమికి వేసి బలంగా గెలిపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టంగా వీళ్ళు నమ్మే విధంగా మీరు బలమైన ఓట్లేసి తెలియజెప్పాలి. ఎందుకంటే ఇటువంటి మాటలు నిజంగానే అసహ్యం వేస్తాయి చూస్తుంటేనే. 14,000 శాలరీకి సజ్జల గారు పనిచేస్తున్నారు వైసీపీ కార్యవర్గం కోసం అంటే మీకైనా ఆశ్చర్యం ఉండాలి, ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ గా పనిచేస్తున్న వాళ్ళకన్నా ఆశ్చర్యం ఉండాలి. జై జనసేన, జై హింద్.